పాత సంవత్సరం పోతుంది, కొత్త సంవత్సరం వస్తుంది. సంవత్సరం మారుతుంది కానీ నా బతుకు మారతలేదని తెగ బాధపడుతుంటారు కొంతమంది. సంవత్సరం మారడం అని అంటే నిన్నేదో స్టార్ట్ అయ్యి ఈరోజు కంప్లీట్ అయ్యేది కాదు. సంవత్సరం మారడానికి 12 నెలలు పడుతుంది. ఒక్కొక్క నెల దాటుకుంటూ వచ్చి 12వ నెలకి కంప్లీట్ అయిపోతుంది. దాని పని అది చేస్తుంది. నీ బతుకు మారడం కోసం నువ్వేం చేస్తున్నావు? 12 నెలల టైం ఇచ్చింది నీకు. దాన్ని వినియోగించుకున్నావా, టైంపాస్ చేసినవా? మన బతుకు మారాలన్నా చెడిపోవాలన్నా తప్పెక్కడో లేదు భయ్యా, మన దగ్గరనే ఉంది. అర్థమైందా? గడిచింది ఏదో గడిచిపోయింది. కానీ చేసిన తప్పులను సరిదిద్దుకొని పాత సంవత్సరంలోంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి నీ బతుకు బాగుపడడం కోసం ప్రయత్నించు. టైంపాస్ కాకుండా టైంను వినియోగించుకో. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.